మీరొచ్చి మన్మథ పూజ చేశాకే శోభన జరిపించుండేదాన్ని. నా మీదున్న నమ్మకానికి థ్యాంక్స్ తల్లి. 10 కాలాలు గుర్తుండిపోయేలా చేస్తాను. అంటే ఈ పంతులు పూజ చేయకపోతే మా అమ్మ శోభనం జరిపించదు. ఈయన్ని పూజ చేయకుండా ఆపగలిగితే శోభనం ఆగిపోతుంది. ఓకే, అయితే పంతులు గారిని భయపెట్టో, బ్లాక్మెయిల్ చేసో లేదా డబ్బు ఆశ చూపించో ఈ పూజను ఆపించాలి. కరెక్ట్. ఈ పంతులు గారిని గనుక మేనేజ్ చేయగలిగితే శోభనం తప్పించుకోవచ్చు. పంతులు గారు కొంచెం నాతో అలా పక్కకు వస్తారా? ఎందుకు నాయనా? అబ్బే ఏం లేదండి, శోభనం విషయంలో నాకు కొన్ని డౌట్లున్నాయి. అవి మీతో కొంచెం క్లారిఫై చేసుకుందామని. అలాగే. వీడొక పిచ్చి వెధవ, ఎక్కడ ఏం అడగాలో తెలీదు. పిలుస్తున్నాడుగా, వెళ్ళండి, తీసుకెళ్ళరా. రండి రండి ప్లీజ్, రండి రండి రండి, దయచేయండి రండి. చెప్పు నాయనా, ఏమిటి నీ సందేహం? ఏం లేదు మాస్టరు, ఇప్పుడు ఈ శోభనం ఆగాలంటే పూజ ఆగాలి. పూజ ఆగాలి అంటే నేను మీకు డబ్బులు ఇవ్వాలా, దెబ్బలు ఇవ్వాలా? ఈ బిళహర శాస్త్రిని డబ్బుతో కొనలేవు, దెబ్బలతో ఆపలేవు. నేను పంచకట్టుతో పిలక జుట్టుతో ఇలా కనబడుతున్నాను, కానీ ఒక్కసారి ఆ పంచ పిలక పక్కన పెట్టానంటే నేనిచ్చే పంచులకి పెద్ద పెద్ద వాళ్లే తట్టుకోలేరు. నా కాళ్ళు పట్టుకున్నారు, ఇక నువ్వెంత పిల్లకాకి. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. అయితే కొట్టని తప్పితే వేరే దారి లేదనమాట. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ బిళహరి శాస్త్రినే భయపెట్టాలని చూస్తున్నావా? ఏది కొట్టు, కమాన్ 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 కమాన్, బీటింగ్ 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 బీటింగ్, కొట్టు. అరే చూస్తావేంటయ్యా, కొట్టు. అమ్మా అమ్మా అమ్మా. ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావా? ఇదిగో ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే నేను వెళ్ళి మీ అమ్మగారితో చెప్పేస్తాను. చెప్పాలంటే నీకు మాటలు రావాలి కదా. ఆ హరిహరాదులు దిగొచ్చిన ఈ శోభనం జరగదు, నాదే గ్యారెంటీ. వెళ్దాం పద. పంతులు గారు మీరు సూపర్ అండి, సూపర్ అంతే. అక్కడ మా అమ్మ అడిగితే ఏం చెప్తారండి? మీరు వాయించాల్సిందంతా వాయించి అండి అని మళ్ళీ మర్యాద ఎందుకులేండి, ఏదో ఒకటి చెప్తానులేండి. పదండి. రండి ప్లీజ్, రండి సార్. అవును ఎదురుగారు, రండి రండి రండి. కూర్చోండి మాస్టరు, కూర్చోండి. మా మాట పడతారంటే కూర్చోండి. మాస్టర్కి సిగ్గు ఎక్కువ అమ్మా. పంతులు గారు, మా వాడి డౌట్లు తీరిపోయాయా? మీ వాడి డౌట్లు తీరిపోయాయి, కానీ నాకే కొత్త కొత్త డౌట్లు మొదలయ్యాయి. అమ్మా, ఈ రోజు పూజ చేయడానికి కుదరదు. ఎందుకు కుదరదు? లోపల మీ అబ్బాయి గారిచ్చిన అదే అడిగిన డౌట్లు తీర్చేసరికి ఒళ్ళంతా పుళ్ళు పడిపోయింది. సో ఈ రోజుకి లీవ్ ఇస్తే రేపు బతుకుంటే వస్తానమ్మా. శాస్త్రి గారు, నాకు కొన్ని డౌట్లున్నాయి, రండి తీరుద్దురు గాని. నీకు డౌట్లున్నాయా? రండి రండి. అమ్మ కూడా సెకండ్ కూటుంగేమో, అంతే అయి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి పంతులు గారు, ఎందుకు పూజ మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోతున్నారు? గదిలోకి వెళ్ళాక మా వాడు మీతో ఏం మాట్లాడాడు? ఏం చెప్తానమ్మా, శోభనం గురించి కొన్ని సందేహాలు అడిగాడమ్మా. నేను కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేసరికి కౌగిలించుకుని టపా టపా అంటూ ముద్దులు పెట్టుకున్నాడమ్మా.
దాంతో కొంచెం ట్రైడ్ అయ్యానమ్మా. కావాలంటే ఇగో రేపొచ్చి నేను చెప్తానమ్మా. ప్రస్తుతానికి వస్తానమ్మా. ఆగండి. వాచిన నీ బుగ్గలు చూసినప్పుడే నాకు అర్థమైంది పంతులు. శోభను ఆపడానికి నీ బుగ్గలు వాడు వాడాడని. చెప్పు, పూజ చేస్తావా చెయ్యవా? ఏంటండి ఈ బెదిరింపులు? ఆ? నేను పూజలు చేయడానికి వచ్చాను అనుకున్నారా? మీతో పగలు కొట్టించుకోవడానికి వచ్చాను అనుకున్నారా? యు నో హూ ఐ యామ్. ఆ? హరి, బిళహరి. ఆ, నాతో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే చెప్పు. ఆ, చెప్పు, ఏం హరి? బిళహరి. వీళ్ళహరి? నిన్ను నిన్ను పూజ చేయకపోతే చంపేస్తాను. ఆ, నాతో పెట్టుకుంటే ఏమవుతుంది? ఆ, ఇప్పుడు చెప్పండి పంతులు గారు, పూజ చేస్తున్నారుగా? చేస్తానమ్మా, తప్పకుండా చేస్తాను. అబ్బా, ఆ, పదండి తల్లి. ఆ, ఆ. అంతా సెట్ అయిపోయింది వదిన గారు. పూజ జరుగుతుంది. ఆ, అబ్బా, అమ్మా, 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 పూజ చేస్తున్నాను. ఇరువురు శోభనానికి సిద్ధంగా ఉండండి. అమ్మా అనసూయ, లోపలికి తీసుకెళ్లి మేనేజ్ చేస్తావా? చెప్తా. గురుగారు, ఆ, ఎవరిని తల్లి? మిమ్మల్ని గురుగారు. ఏమిటి తల్లి? నాకు సందేహాలున్నాయి. వద్దు. వాళ్ళు పంతులు గారు అని వాయిస్తే నువ్వు గురువు గారు అని వాయిద్దాం అనుకుంటున్నావా? నాకు ఈ పూజ వద్దు, మీరిచ్చే డబ్బు వద్దు. జంప్. ఛే, పారిపోయాడే. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ, పూజ జరగలేదంటే శోభనం ఆగినట్టే కదా అత్తయ్య గారు? కదా, మన్మథ పూజ జరగకుండా శోభనం జరిగితే అది మంచిది కాదు కదా, అందుకే జరగదు. ఏమా? ఆహాహాహా, అదేం కుదరదు. ఇప్పుడు అలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవు. వెళ్ళి శోభనానికి రెడీ అవ్వండి. ఆ, వెళ్ళండి. అది కాదు. చూస్తారేంటి? వెళ్ళండి. ఆ, ఏయ్, చూస్తారేంటి? తీసుకెళ్ళండి. వెళ్ళు. ఆ, ఆ, ఆ. ఆ. 4 నెలల్లో నెల తప్పి 10 నెలల్లో పండంటే బిడ్డనివ్వాలి. ఆ? ఏ పండు లాంటి బిడ్డ కావాలి అత్తయ్య గారు? నిమ్మ పండ, దానిమ్మ పండ? నువ్వు నోరు మూసుకో. ఆ, తులసమ్మ, గదిలోకి తీసుకెళ్ళు. పద.
నాకు తెలిసే నువ్వు వస్తావని. నీతో నాకు శోభనం ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు కలరింగ్ ఇస్తా. ఇంకా లేట్ ఎందుకే, పాల గ్లాస్ నాకు ఇచ్చి కాళ్ళకి దండం పెట్టు. దా 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 దా. నీ సిగ్గు పాడుగాను. వసే ఆ పాలివ్వవే, ఆకలిగా ఉంది. పైగా నేను ఎంగిల్ చేసిన పాలు నువ్వు తాగాలి. అప్పుడే కదా నాది పై చెయ్యి నీది కింద చెయ్యి అవుతుంది. ఇవ్వవే ప్లీజ్. లైట్. అప్పుడే తొందర ఏంటమ్మా? ఇదేంటి నేను సిగ్గుపడుతున్నాను? అది కదా సిగ్గుపడాలి. తొందరే ఉంది, తీద్దాంలే. ఓ మాట చెప్పు, ఈ శోభనం నిజంగా నీకు ఇష్టమేగా? ఏమిటండి అలా అడుగుతున్నారు? మీరెవరు? అగ్ని సాక్షిగా నా మెడలో తాళి కట్టిన నా భర్త. అంటే నా దైవం, నా ప్రాణం, నా సర్వస్వం. సిచ్యుయేషన్ చూస్తుంటే క్యారెక్టర్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయినట్టుంది. ఇప్పుడు గనక నేను శోభనం లేదని షాకిస్తే పాపం ఏమైపోద్దో. అలాంటిది మీతో శోభనం అంటే అది నా అదృష్టం అండి. అందుకే మనస్ఫూర్తిగా శోభనాన్ని ఒప్పుకున్నాను. మరి మీరు కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా? ఏంటి నిన్ను నేను ఒప్పుకోవడమా? నీతో శోభనం కంటే చావు బెటర్ అనుకుంటున్నానే. ఎంత మాట అన్నావు మధు? నువ్వెవరివి? బ్రహ్మ రాక్షసివి, నా అర్ధాంగివి, నా బాడీలో పార్ట్వి, లోపల ఉన్న హార్ట్వి.
నీతో శోభనం అంటే పెట్టి పుట్టుండాలి, పూర్వజన్మ సుకృతం ఉండాలి. మధు, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, పంచభూతాలు ఏకమైనా, అష్టదిక్కులు ఒక్కటైనా, ఆకాశం అదిరినా భూమి బెదిరినా మనల్నిద్దరినీ ఎవరూ వేరు చేయలేరు. ఈ శోభనాన్ని ఎవరూ ఆపలేరు. కమాన్ మధు, రా, నీ బిగి కౌగిలిలో నన్ను బంధించి. గివ్ మీ ఎ టైట్ హగ్ అండ్ లాక్ మీ. కమాన్ కమాన్ ఐ సే. ఆగో 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 ఆగో. ఏంటే ఏంటిదాకా ఫీల్ అయిపోతున్నావు? అంటే శోభనానికి ఫిక్స్ అయిపోయావా? అసలు నువ్వు నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అసలు నీతో శోభనాన్ని ఎలా ఒప్పుకుంటా అనుకున్నావే? ఈ చైతన్య నిప్పు నిప్పు, నీలాంటి బురదని పొరపాటున కూడా టచ్ చేయను. అంతేకాదు, పెళ్ళైనా నువ్వు జీవితాంతం కన్యగానే మిగిలిపోవాలి, మిగిలిపోతావు. నాకు శోభనం అవలేదు అని రోజు రోజు నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఎలా ఉందే ఈ చైతుగాడి దెబ్బ? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందా? ఏడంపే ఏడో, నీ అమ్మ బాబుకి వినపడేంత గట్టిగా ఏడో. ఏంటే మాట పడిపోయిందా? ఏంటి, నీతో శోభనం జరగలేదని నిన్ను రోజు ఏడవాలా? పెళ్ళైనా కన్యగా మిగిలిపోవాలా? పోరా పుస్కి. నువ్వేదో పెద్ద మన్మధుడు అయినట్టు, నీకోసం నేను గిలిగిలా కొట్టుకున్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నా. అంత సీన్ లేదు నీకు. ఏ దొంగ మొగుడా, మా అమ్మ నాన్న కోసం శోభనానికి ఒప్పుకున్నాను కానీ నీతో కాపురం చేసి పిల్లల్ని కనడానికి కాదు. ఏమిటి, నేను అద్దంలో చూసుకోవాలా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీతో శోభనానికి నేనెలా ఒప్పుకుంటాననుకున్నా? నువ్వు నిప్పైతే నేను అగ్ని పర్వతం, నువ్వు తుఫాన్ అయితే సునామీ ఇక్కడ కొట్టుకుపోతా. ఏయ్ చైతన్య, ఏయ్ చైతన్య, ఏయ్ చైతన్య, ఏయ్ చైతన్య, ఏయ్ చైతన్య. అరవడం నాకు వచ్చు. చూడు, మనం భార్యాభర్తలం బయట మాత్రమే,
గదిలో బద్ధ శత్రువులం. నీ దారి నీది, నా దారి నాది.